కన్నీరు పంచాలి గిరుగుల పార్వతమ్మ మాడివై కంటి కన్నీరు అక్కడ కళ్యాణం గడవర సోముడి మాడివై కళ్యాణం గడవర సోముడి ఏమనుకున్నాడు ఎవరు ఆగుతాడు లేదు దక్షిణ కొండల వేసిగా దేవశాటంతము లేదు ఎక్కడ తండ్రి మెంటైన వర్షము చేతుల ఆమె వేసిండు అష్టాదిల కన్నులు కొండ దక్షిణం తెలిపి శబ్దాపురం ఎత్తైన మాటలు తోగలు కొల్లలో ప్రాణాలు దాపర ప్రాణ కొట్టారు 24 ప్రాణులు కళ్ళ వారు చూస్తే కొండ పట్టణం లోపల సంతానం లేక కరకర కరకర కన్నీరు కొడుతున్నారు పట్టమంతా మీద వండుకొని అంపోల కన్నీరు వాళ్ళ తేరుతున్నారు నా దేవుని నా దగ్గర రావాలి ఎప్పుడు పూజ కట్టాలి ఎప్పుడు నేను సంతానం నేనే నా దేవి పొందనని చెప్పి అక్కడ కళ్యాణం గడిపేస్తూ రామ రామ అక్కడ జంగంకాయ కాడ చేసాము సోము అక్కడ ఎక్కడ వస్తున్నాడమ్మా పట్టం వచ్చిండు దైవమా ఓ రామా చేతుల పట్టా కదా సూలం బట్టి కుప్పించి తప్పుడు పొంచండు దైవమా తలుపులు అక్కడ దాంట్లో తరిగిపోయిన దైవమా దేవండుకున్న మా కాడికి వచ్చిండు దైవమా శివరంగమయ్య ఈ లోకాల జీవి లేకుండా ఆ లోకాల జీవేసిండు దైవమా వంటకరలోన కల చెప్పుతున్నాడమ్మా జంగమయ్యా పట్ట మాంస మీద వండుకొని అమ్మో కన్నీరు ఎందుకట తేరుతున్నావా దేవు దేవు దేవు
పూజ కట్టే అట్లయితే గాన పడుతున్నదే మాతృ కలలోన కథ చెప్పిండు మాతృ మాట్లాడు చక్కున మెరుషుండు కళ్యాణం దేవుడు కళ్యాణం వెళ్ళిపోయినా మాత్రం లోపల కలకోడి కూర్చుంది కల తెల్లవారింది గంటలు వచ్చి రత్తుల మీదకి రాజులు వచ్చిండు తెల్ల కూర్చుంది చెట్టు తెల్లారి చూస్తువా కలికి గాంధారి మాందార్యా కలగంటి ఏమరా దొనకొండ పట్టారు ఉంటే నాకు ఒకనాడు సంతానం కాదు నాయికి వాయాలే బాయికి వాయాలే అన్నకి వాయాలే తమ్మునికి వాయాలే గోగుల్లా ధనం లోపల తాషికం లోపల పాలు పంచుకోను పంచుకోరమయ్యి నేను కదిలే కళ్యాణం నేను వెళ్ళిపో కళ్యాణం లోపల ఎక్కడో మా గడవీర సోమన పూజ కడితే గడవీర సోమన పట మారుతున్నాడంట నా గర్భావాసం లోపల జన్మిస్తున్నాడంట చూస్తానా ఇవిని పేటకు పోతా ఇవిని పేటకు పోయి నేను కలలోన కలగన్నని చెప్పి నా యొక్క ఇవినికి చెప్తా గోగుల్లా ధనము లోపల దార్శిక లోపల పాలు పంచుకోరమై కదిలే కళ్యాణం నేను వెళ్ళిపో చెప్పి అంతటి మాత్రం లోపల కలకోడు కూర్చుంది కల వెళ్ళవారి పాయ వారి పెద్దమ్మదేవి రామ రామ అమ్మవారి పెద్దమ్మదేవి రామ రామ రాణి పెద్దమ్మదేవి రామ రామ వెళ్ళంగా దేవా రామ రామ ఇప్పుడు వేడికి వదలరు రామ వేడికి వదలరే రామ
లంగా దేవా రామ రామ రాజానే కాదిరు రామ రామ వచ్చినారే రామ రామ పిల్లలు పెద్దలంతా రామ రామ బాబాయ్ గోదులారి రామ రామ ఇంత మంగళకెళ్ళరేలో రామ రామ గోదులారి రామ 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 అమ్మవారికి సమ్మలేవే రామ రామ ప్రియాదేవో వెళ్ళినారే రామ రామ శంభ పోగుల వేడ ముద్దుడ పొగుల పోగుల వాడ తాగనాడు వేట గుల్ల వేడ పెట్టగుల్ల వేడ
నువ్వు ఇచ్చిన పదార్థం అంతా ఒడిసిపోయింది పూజ కట్టినయ్యా ప్రాణేశ్వర లింగానికి పూజ కట్టినయ్యా ప్రాణేశ్వర దేవుడు మెత్తరేడు బలమూడు కట్టలేడయ్యా ప్రాణేశ్వర దేవుడు మెచ్చబోడన్న కట్టలేడయ్యా ప్రాణేశ్వర ఇచ్చిన పదార్థం అంతా ఒడిసిపోయింది ప్రాణేశ్వర బామా పెదమహాదేవి బామా పెదమహాదేవి అక్కడ కోటక్క దేవస్థానానికి పూజ కట్టినావు 101 లింగానికి పూజ కట్టినావు బామ పెద్దమ్మ దేవే రామ రామ 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 కోటింతులు తిరిగి బామ రామ రామ కోటింతులు తిరిగి బామ రామ రామ లందు తెచ్చినావే పెద్దమ్మయే లందు తెచ్చినావా పెద్దమ్మ అన్ని తిరిగి బావా పెద్దమ్మ ఆడి విద్య సంతరాము నిజ నాతల్ల చెప్పు బావా పెద్దమ్మ చెప్పు బావా పెద్దమ్మ రాజుడు మెత్తలేడు మెత్తలేడు కట్టలేడు కట్టలేడు మరి కొడుకు అంజనేయులు గారు మరి అమ్మ మానమ్మ పేరు మీద మరి సిక 51 రూపాయి మరి కొడుకు శ్రీనివాస్ గారు అమ్మ మానమ్మ పేరు మీద మరి సిక 51 రూపాయి కట్టం బామా పెదమహాదేవి హరి హరి దైవమ్మ హరి ప్రాణేశ్వర నాత ప్రాణేశ్వర నా యొక్క కొడుకు అర్జున గారు మరి అమ్మ మానమ్మ పేరు మీద మరి సిక 51 రూపాయి రాత్రో కలగన్న నాత ప్రాణేశ్వర రామరావు పెద్దమ్మ దేవి రామ రామ రామరావు పెద్దమ్మ దేవి రామ రామ వంటలో కాల బామ రామ రామ కూడవో గన్నావిగా రామ రామ నువ్వు నా తోటల్లా చెప్పే బామ రామ రామ అయ్యో
ముచ్చేటుంటే బాబా రామ రామ కాలంటానే చెప్పేవాడు రామ రామ రామరావు పెద్దమ్మాదేవి రామ రామ హరి హరి దైవమా బామ పెదమాదేవి అయ్యేటి ముచ్చటుంటేనేమో అవుతుందంట చెప్తున్నా కాని ముచ్చటుంటే కాదంట చెప్తున్న బాబా పెద్దమ్మా అది ఎటువంటి ముచ్చట బాబా పెద్దమ్మా పాలు మంచుకోని మనము కార్పు కోరాలి కదిలి కలియారం పోవాలి లోపల గడవీర సోమన్న పూజ కట్టారే అన్న సంతానమైతుందంటే బామా పెదమహాదేవి దునకొండ పట్నంలో ఉన్న అన్నదమ్ములతోని వదిన మరదలతోని ఆత్మబాధులతోని ఆవుల మందల గోవుల మందల ధనము లోపల దాష్టికము లోపల పాలు వంచుకోవాలి పాలు వంచుకొని కదిలి కళ్యాణం పోవాలి కళ్యాణం గడవిన స్వామికి పూజ కట్టాలి నిండార పూజ కడితే కళ్యాణం పోతే కానిపైతుంది నాత ప్రాణేశ్వర కళ్యాణ స్వామికి పూజ కడితే కళ్యాణం గడవిన స్వాముడు పక్క పక్కన మండి చక్రం పెడిసి మన గర్భవాసం అందు నిలుస్తున్నాడు కళ్యాణం పోతే కానిపైతున్నది నాత ప్రాణేశ్వర ఆవుల మందల గోవుల మందల ధనము లోపల దాష్టికం లోపల పాలు వంచు నాత ప్రాణేశ్వర ఓ బాబా పెద్దమ్మ ప్రాణేశ్వర అన్నదమ్ముల వాయాలే వదిన మరదల్ల వాయాలే అక్క జనల వాయాలే ఆయన వాయాలే బాయిని వాయాలే కదిలి కళ్యాణం పోవాలి ఓహో బామా పెద్దమ్మ ప్రాణేశ్వర బామ పెద్దమ్మ దేవే రామ రామ బామ పెద్దమ్మ దేవే రామ రామ నీకు వడ్డక బామ రామ రామ నాకు కూడా వడ్డ బామ పెద్దమ్మే అదే నాకు కూడా వైద్య బామ పెద్దమ్మ గప్పటికి చూతమేగా బామదేవా హరి హరి దైవమా బామ పెదమహాదేవి నీకు
పడ్డటువంటి కళ నాకిట పడితే గప్పటి చూతామంటే మాట 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 కళ్యాణం గడవరు సోముని మాలిమైపోయా ఏం రా చూస్తావా పెదమాదేవి పడ్డ కళ పెద్దరాజు పడాలి గట్లయితే పెద్దరాజు నా దగ్గరికి వస్తుందేమని జమిటేరీలు మూగలు తీసుకున్నాడు అక్కడ కళ్యాణం గడవిడ సోముడు జమిటేరీలు మూగలను తీసుకొని కలికి గాంధారి మా దారియాల నిన్నటి రాత్రి పెదమా దేవికి ఏమంట కల చెప్పిండు మళ్ళా తెల్లారి రాత్రికి వచ్చిండు పెద్దరాజుకి ఏమంట కల చెప్పుతున్నాడమ్మా కళ్యాణం సోముడు అక్కడ కలలోన కల చెప్పుతున్నాడమ్మా ఓ రామా రాజుతోని మాట్లాడుతున్నాడమ్మా ఓ రామా కల చెప్పి మధ్యలోన మాట్లాడి కళ్యాణం సోముడు కళ్యాణం వెళ్ళిపోయిండు దైవమా ఓ రామా కళ్యాణం సోముడు సంగతేమో అక్కడ ఉండని బామ పెద్దమ్మ దేవే రామ రామా బామ పెద్దమ్మ దేవే రామ రామా నీకు పడ్డ కళా బామ రామ రామా నాకు మూడవడే బామ రామ రామా నీకు పడ్డకల నాకు పడ్డదంటే నాథ ప్రాణేశ్వర మనం కళ్యాణం పోదామి ఆవుల మందల గోపుల మందల ధనం లోపల దార్శికం లోపల పాలు కళ్యాణం పోదామిగా పోదాము నాథ హరి హరి బామ పెద్దమ్మ మీ ఆడి వాళ్ళ మాట బామ రామ రామా ఆడి వాళ్ళ మాట బామ రామ రామా నీళ్ళాడి ఓ మూట బామ రామ రామా చిట్టడుగు ఓలేని ఎల్లో రామ రామా సోము లేని చెరువు బామ రామ రామా ఉండి ఫలము లేదు బామ రామ రామా లేక ఫలము లేదు బామ రామ రామా బామ పెదమాతే ఆడి వాళ్ళ మాట నీళ్ళది మూట చిట్టడుగు లేని ఇల్లు ఉండి పొలం లేదు లేక పొలం లేదు భూమి లేని చెరువు ఉండి పొలం లేదు లేక పొలం లేదు సూది ముడిపేస్తే ముడి లోపల సూది ఉండిపోదు ఉసుకది మూట కట్టుకొని పోతే ఎంత దూరం పోయినా ఉసుకనైపోతుంది ముల్లే మన ఎమ్మడి రాదు బామ పెద్దమ్మ మనసునమ్మదేమే రామ రామా మనసునమ్మ ఓదు బామ రామ రామా ఎట్లయితే నీ మనసు నమ్ముతున్నా పెద్దమ్మ ఎట్లయితే ఎట్లయితే నమ్ముతున్నదంటే బామ పెద్దమ్మ నా ఆవిడ మందలోపల 60 ఏండ్ల గొడ్డ ఉన్నది కోరున పడ్డావు పొట్ట చోరావుకు కుమ్మ చోరావు కుందిన పైడి అంటే చక్కని గన్నే ఆలారి గన్నే ఆ గంధ మచ్చల్ది ఆ గంగి మైలావు నిలువెళ్ళ కమ్ముల్ది నిక్ష బొల్లావు వెనకకెళ్ళి కోడలు వస్తే తన్ని చంపుతున్నది ముంగడికెళ్ళి కోడలు వస్తే గుద్ది చంపుతున్నది 60 ఏళ్ళ గొడ్డావుకు సక్షాన లేకబొట్టాలి బామ పెద్దమ్మ 60 ఏళ్ళ గొడ్డావు సక్షాన లేకబొడితే ఆవుల మందలు లేకని పడేయాలి ఎర్రగట్ట పోయి 100 మంది నల్లగట్ట పోయి 100 మంది వర్షన్న వారు 90,000 మంది 100 వర్షన్న వారు 100,000 మంది అడ్డం తలిగి పొల్లావు నేను మళ్ళీ కొడితే పొల్లావు మళ్ళీ కుంట
గిత 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 రాజకసిరి మీదకి రావాలి. రాజకసిరి మీదకి వచ్చి నా కడుపు లోపల తల పెట్టాలి బాబా పెద్దమ్మ. కడుపు లోపల తల పెట్టి ఇంబ్యా ఇంబ్యా అని 5 సార్లు అరిచి కుడి ప్రాణంతో కళ్యాణం దిక్కు మన్ను తిత్తాలి బామా పెద్దమ్మ. ఎప్పటి తప్పకుండా పోదాము బామా పెద్దమ్మ. ఇది గొల్లవారి మాట. ముంగడికేసే ప్రాధం వెనక గుంజరాదు బామా పెద్దమ్మ. తప్పలేను కలిగి బంకలేను బామా పెద్దమ్మ. జీవితంతో పెద్దిరాదు అంటున్నాడు దైవమా ఓ రామా. పెద్దరాదు ఈ విధంగా మాటలంట మాట మాట ఎవరికి లోపల గడవిన సోమనికి మాట మాట మారెవరైతున్నాయి. కళ్యాణం లోపల ఉన్న గడవిన సోముడు మరి పరి విధం లోపల మనుషు లోపల ఏమనుకున్నా ఏమరా చూసా గొల్లవాడు మాటకేమో మలకేస్తున్నాడు. గొల్లవాడు వచ్చేది ఎప్పుడు పూజ కట్టేది గట్టిగా సంతానం ఇచ్చేది కలకి
సోముడు మరి కన్న పోకుంటలేడు ఏం రా చూసు అక్కడ పరి విధంలో పరనై మరి రాజా పెదరాజు వచ్చేది ఎప్పుడు నాకు పూజ కట్టేది వారికి నేను సంతానం ఇచ్చేది ఎప్పుడు అని చెప్పి కలికి గాంధారి మందార్యాల సంగమ కాయకాలు వేషం కట్టుకొని పరితోడి శర్వములు భూత గుడుకలు పేరు వంకరి బడి అంటే పెక్కడ పిడిగంట కాళ్ళ కంటలు కాడ గజ్జలు కళ్ళు గజ్జము తాగండో తాడు మెడలు లింగములు కాగంట గంట గుమ్మంత శంకు పట్టుకోని పట్టుకొని వేషం కట్టుకోని సాక్షాత్ సంగమయ్య వేషం కట్టుకొని తునకొండ పట్టం వచ్చిండు తునకొండ పట్టం లోపల కాంతారి మాంతార్యాల ఆవుల మందు లోపలికి పోయిండు మరి ఆవుల మందు లోపలికి పోయి ఏపం చేసిండు తడి వస్త్రం ఇడిచి పొడి వస్త్రం కట్టుకోని లింగాలశీల నిండా అరగప్పకుండా 5 ఏళ్ళ విభూతి అమరంగ పెట్టుకొని అక్కడ పరి విధము లోపల మరి అమరంగ పెట్టుకొని మరి ఊకెన నవ్వుకుంటా అక్కడ ఆవుల మంద లోపలికి పోయిండు మరి ఆ యొక్క అటువంటి 60 ఏళ్ళ పొడి టావును దొరికించుకున్నాడు 60 ఏళ్ళ పొడి టావును దొరికించుకొని అక్కడ అటువంటి వేళ్ళ మంత్రాలు వేదంగా పంచ మంత్రాలు ప్రాధాలు శుభ్రంగా కడిగిండు 5 పసుపు బొట్లు 5 కుంకుమ బొట్లు 5 గంధం బొట్లు పెట్టిండు వేళ్ళ మంత్రాలు వేదంగా చదివిన పంచ మంత్రాలు చదివి 60 మంత్రాలు 3 నెలలు చదివి సంజయ్ బాకలు చదివిండు కోటెల మంత్రాలు గోదలిసి చదివి ముట్ల మీద కొట్టిండు ఆవు ముట్ల మీద కొట్టంగానే అక్కడ 3 ముళ్ళ 9 గడియల్లా 60 ఏళ్ళ కొట్టాకు లేక పుట్టనా దైవమా రామా గురటాకు లేక పుట్టంగానే అక్కడ వెనక మరి ఆవుల మందు లోపల లేగని పడేసి మరి ఎల్ల బట్టె బొల్లావు ఉరక బట్టె బొల్లావు ఎర్రగట్టె పోయిడు 800 మంది నల్లగట్టె పోయిడు 900 మంది గోలు వరుసన్న వారు 90,000 మంది 100 వరుసన్న వారు 100,000 మంది బొల్లావు అడ్డం తలితే బొల్లావు మలుపలేదమ్మా రామా రాజా కసి నేర్పోయింది కడుపు లోపల తల పెట్టి ఇందా అని చెప్పి 5 సార్లు నరుస్తుంది కళ్యాణం నీకు పోయి అక్క కొడి కాలుకొని మన్ను 5 సార్లు చిత్తేస్తున్నదమ్మా రామా అక్కడ గారికి చేరవచ్చనా దైవమా రామా బొల్లావు సంగతి ఇక్కడ ఉండని రాజా పెదరాజు సంగతి మరి ఎట్లా ఉన్నదమ్మా రాజా పెద్దరాజు బొల్లావు వచ్చి ఎప్పుడైతే తలలో పెట్టింది ఇంబని సార్లు వాల్సింది కుడికారు దిక్కు అక్కడ కుడిపాదం లేపి కళ్యాణం దిక్కు 5 సార్లు మన్ని ఎప్పుడైతే రాజ పెద్దరాజు గురుడా రామ రామ అంతమందిలోకెళ్ళి లేసే రామ రామ ఎక్కడానే ఓదునంట రామ రామ తల్లిదండ్రి కాలం చేసినప్పుడేమో గురువు శతుల పెట్టినారా రామ రామ తల్లి గురువ బల్లి కొండ రామ రామ తల్లి గురువ బల్లి కొండ రామ రామ 18 ప్రాణములు రామ రామ 24 వేదములు రామ రామ
నేను గురువు దగ్గర పోతానా రామ రామ రాజ పెద్ద రాజు దేవా రామ రామ గురువు దగ్గర వచ్చినాడు రామ రామ దగ్గర వచ్చినాడు రామ రామ అయ్యయ్యోనే గురువే అయ్యయ్యోనే గురువే ఏమంటాని నేను నేను కూడా చెప్పుదు చెప్పనోరు రాదే చెప్పనోరు రాదు ఏమి చేతు గురువే పుట్టంగానే నేను కొట్టువాడే గురువే ఇస్రాయి నేనున్నా సంతనము లేక కళ్యాణము నేను పోతాయున్నా ఏమి చేతో గురువే ఆవుల్లా గోవుల్లా ధనములా దాసికములా వాళ్ళు వంశు గురువే ఏమి చేతో గురువే తల్లిదండ్రి గురువే కాలం చేసినప్పుడు నిషతోలా పెట్టిరా నిషతోలా పెట్టి వాళ్ళు జల్లి పొయ్యిరా ఏమి చేతూ గురువే అత్యంతే ప్రాణమూలు 24 వేదమూలు భారత భాగవతము బాగుగానే నేర్పమా విద్య చెప్పి బుద్ధి చెప్పిన ఏమి చేతూ గురువే కళ్యాణం నందే నన్ను సాగాదొరవా గురువు మీద రాజపేటి రాదు కలకల కన్నీరు కన్నీరు పోతున్నా పెద్దరాజు అంతమందికి వెళ్ళి గురువు దగ్గర వచ్చిండు గురువు మీద పడ్డాడు గురువే గురువే పల్లికొండ గురువే పల్లికొండ మా తల్లిదండ్రి కాలం చేసినప్పుడు నీ చేతిలో పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు గురువే పల్లికొండ 18 ప్రాణాములు 24 వేదములు భారత భాగవతము బాగా చెప్పినావు విద్య చెప్పిన వాడు బుద్ధి చెప్పిన వాడు గురువే పల్లికొండ నేను సంతులేని వాణ్ణి గురువే పల్లికొండ నేను సంతానం లేక గురువే పల్లికొండ కళ్యాణం పోతున్నా గురువే పల్లికొండ నాకు నా వల్ల గోవుల్ల పాలు వంచయి గురువే పల్లికొండ లోపల దాశీకం లోపల పాలు వంచు గురువే పల్లికొండ నన్ను కళ్యాణం సాగదోలు గురువే పల్లికొండ పెద్ద రాజు గురు మీద వాడి కలకల కలకల కన్నీరు వడుపుతున్నాడమ్మా పెద్దిరాజు మామరాబు పెద్దిరాజా మామనే మామరాబు పెద్దిరాజా మామనే మామరాబు పెద్దిరాజా మామనే ఎవరు ఎప్పుడు బుద్ధులయ్యా మామనే ఎవరు ఎక్కడ బుద్ధులయ్యా మామనే ఎవరు చెప్పిన జ్ఞానమోడు మామనే ఎవరు ఎక్కడ జ్ఞానమోడు మామనే తల్లిదండ్రి కాలం చేసి రాపుడయ్యా తల్లిదండ్రి కాలం చేసి రాపుడయ్యా తల్లిదండ్రి కాలం చేసి రాపుడయ్యా తల్లిదండ్రి కాలం చేసి రాపుడయ్యా వాళ్ళ చెదుర కల్లి చేసి మామనే వాళ్ళ చెదురకెళ్ళి వేసి మామనే నాకు దూర పెట్టినారు రాజదూల పెట్టినారు మామనే
రావు రావు మామ పెద్దిరాజా మామ పెద్దరాజా నీకు ఎవరు చెప్పిన బుద్ధి ఎవరు చెప్పిన జ్ఞానము పొద్దు వర్షం తాను దొనకొండ పట్నం ఉన్నది పొద్దు మీకింతానా కదిలి కళ్యాణం నువ్వు కళ్యాణం పోతానంటవురా మామ పెద్దరాజా మామ పెద్దరాజా పొంగ మేము చూస్తాము రాంగా మేము చూడము ఓ నీకు నీ కాళ్ళు మళ్ళా రానికి నీ కాళ్ళు కావు మామ మామ పెద్దరాజా మీ తల్లిదండ్రులు కాళ్ళు చేసినప్పుడు అక్కడ వాళ్ళ చేతుల కింద తీసి నా చేతుల పెట్టి మరి వాళ్ళు చిచ్చు చెందిపోయారు మామ పెద్దరాజా ఆ ఎల్లడి దినము సంతి 18 ప్రహానములు 24 గీతములు భారత భాగవతము నేను బాగుగా నేర్పినా పెద్దరాజా శిరువంత బలగా మెడిసి నువ్వు చదర పాలైతవా మామ ముఖ్యమాసం తనగుండనిచ్చి ముద్రణ వాసు ఎక్కడెళ్ళిపోతావు మామ పెద్దరాజా నీకు ఎవరు చెప్పిన బుద్ధును ఎవరు చెప్పిన జ్ఞానములు మత్తకు పోయినా మనిషి మల్లర లేడు కాశీకి పోయినా బ్రాహ్మణ మల్లర లేడు పొద్దు వర్షం తానుతో కొండ పట్టమున్నది పొద్దు మీకింతానా కదిలి కళ్యాణం కళ్యాణం పోతానంటావు మామ పెద్దరాజా మామ పెద్దరాజా ఒకరి వంతు లోపల ఉన్నది ఒకరికి రమ్మంట రాదు ఒకరి వంతు లోపల ఉన్నది తనకి రమ్మంట రాదు రాసిన రాత బ్రహ్మ రాసిన రాత కడిగిన పోదు తూర్చిన పోదు వాళ్ళు రాసిన రాత మనం కడిగిన పోదు మామ పెద్దరాజా మామ పెద్దరాజా నీ వంతు లోపల ఉన్నది వైకుంఠం పోయిన ఒకనాట తప్పది మామ పెద్దరాజా పెద్దరాజా మనం పంచపాండుల సాటి మీరు పాటిగల్లవారు ఇంచ పాండుల సాటి మీరు ఈడు జోడు గనంగా మామ పెద్దరాజా ఎలా దినాన అన్నదమ్ములకు 5 గుణాలు పాలకు 5 గుణాలు అన్నదమ్ములకు 5 గుణాలు ఎట్లెట్లా పాలకు 5 గుణాలు ఎట్లెట్లా అంటే మరి ఆవు దగ్గర పోతున్నాము ఆవుకు దాయి పోస్తున్నాము ఆవు దగ్గర పాలు విండుతున్నాము పాలను కాస్తున్నాము పాలల్లో తోడేస్తే పెరుగైతున్నది పెరుగుంజిల్ల కొడితే సల్లైతున్నది సల్ల మీద ఏలొంక పెడితే ఎన్ని వెళ్తున్నది ఎన్నను కాస్తే మరి నెయ్యి అవుతున్నది పాలకు 5 గుణాలు అన్నదమ్ములకు 5 గుణములు మరి ఎట్టెట్లంటే తల్లికి 5 గుణం పుడితే ఒకడు లంగై పుడుతున్నాడు ఒకడు చోరై పుడుతున్నాడు ఒకరి నోష్ట గోద గొర్రెలేస్తున్నది ఒకరి నోష్ట పంట పైరు లేస్తున్నది ఒకరి నోష్ట 10 మంది లోపల రావాడు రాజ్యానికి రాజై పుడుతున్నాడు 10 మందుల కూర్చొని సభ చెప్తే మామ పెద్దరాజావని సభ నాయమగువాని సభ తీర్పగు ఇది అన్నదమ్ములకు 5 గుణాలు పాలకు 5 గుణాలు పెద్దరాజా వద్దు వద్దు మామ ఓ పెద్దరాజా పెద్దరాజు పోతే పేరారిపోతుందిరా మామ పెద్దరాజా మామ పెద్దరాజా నువ్వు దొనకొండ పట్ట మీద నాది అక్కడ కదిలే కళ్యాణం వెళ్ళిపోతే నువ్వేళ్ళే రాజ్యం ఎవరేలు రామా పెద్దరాజా దేశం ఎవరేలు రామా తోడుకు తోడు తోడు వాసిపోతే ఒకనాడు దొరకది మామ ఈడుకు ఈడు ఈడు వాసిపోతే ఒకనాడు దొరకది మామ ప్రపంచం లోపల ఒక నాట మన కలిసిన మనిషి దొరకబోదు మాగినకుండా దొరకబోదు మామ పెద్దిరాజు హరాజు పెద్దిరాజు రామ రామ బల్లికొండ బల్లికొండ రాజ పెద్దిరాజు మీద రామ రామ రాజ పెద్దిరాజు మీద రామ రామ పెద్దిరాజు మీద
పెద్దలు చెప్పిన మాట పెరగన్నాడు పెద్దలు చెప్పిన మాట పరమన్నా భూమన్నాము మామ కత్తిగా టూకున్నవా ఒరి అన్నం మామ రమ్మంటేనే రాదా రమ్మంటేనే రావు మావులాగల సంతము అక్కడ పాముల సందం పట్టుకొని ఏడుస్తున్నాం నాగం పాముల సందం కలవాడి ఏడుస్తున్నాం మామ పెద్దరాజా పెద్దలు చెప్పిన మాట పెరగన్నం సద్ది ప్రభులు చెప్పిన మాట పెరగన్నం సద్ది మామ పెద్దరాజా వద్దు వద్దు నాయి బొద్దు లేను మామ పెద్దరాజా అయ్యో గురువే అయ్యో గురువే ఏమి చేతో గురువే ఆడి వెళ్ళ మాట మాటలు పట్టుకొని కళ్యాణము నేను పోతాలేను ఏమి చేతో గురువే కొల్లియావు మీద ఒట్టు నేను తిన్నా నా ఒట్టు నాకయ్యా అయ్యి వచ్చే గురువే అయ్యి వచ్చే గురువే ఏమి చేతో గురువే కళ్యాణం పోయినా కాకి మల్రాకున్నా మల్రకున్నా సరే మక్కకు పోయినా మనిషి మనిషి మల్రాకున్నా మల్రకున్నా సరే ఏమి చేతో గురువే కాసుకుపోయిన బ్రాహ్మడు మల్రకున్నా సరే వంతులోన ఉన్నది వైకుంఠము పోయినా అప్పవోదో గురువే అప్పవోదో గురువే ఏమి చేతో గురువే కళ్ళ రాసిన రాత కడిగినన్న ఓదు రాసిన రాత తోడిసిందన్న ఓదు తన వంతుల గురువే ఉన్నదల్లా గురువే ఒకరికి వమ్మంటే ఓదు కూడా గురువే ఓదు కూడా గురువే తన వంతులున్నదయ్యా రమ్మంటే రాదు కూడా గురువే కళ్యాణం పోయినాగా కారునేమో తారాగా కన్నల్లాకు కలిగితే కన్న వాళ్ళ ఇంటికి మళ్ళా వస్తా గురువే మళ్ళా వస్తా పుత్రుల్లాకో పుట్టింటికే గురువే మళ్ళా వస్తా గురువే మళ్ళా వస్తా గురువే కళ్యాణం నన్ను సాగా గురువే 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 భల్లికొండ ఏమి చేతు గురువే భల్లికొండ మామ పెద్దరాజా కళ్యాణం పోయినా కాకి మరలేదు మనిషి పోయినా మక్క పోయినా మనిషి మరలేడు కాసి పోయినా బ్రాహ్మణ మరలేడు వద్దు మామ పెద్దరాజు అంట కాసి పోయిన బ్రాహ్మణ మల్లకున్న సరే గురువే భల్లికొండ పోయినా మనిషి మల్లకున్న సరే మామ పెద్దరాజా గురువే బల్లికొండ వంతు లోపల ఉన్నది వైకుంఠమైనది అప్పది గురువే బల్లికొండ అందులో ఉన్నది మనకు రమ్మంటే రాదు గురువే గురువే మన అందులో ఉన్నది ఒకరికి వమ్మంటే పోదు గురువే బల్లికొండ
కాళ్ళ రాసిన రాత కడిగినా ఓదు గురువే బల్లికొండ నష్ట రాసిన రాత తూడ్చినన్న ఓదు గురువే బల్లికొండ కరుపునికి పంట వండుతున్నది గురువే బల్లికొండ కరుమునికి పంట వండుతున్నది నాకు పంట వండలేదు గురువే బల్లికొండ కళ్యాణం పోనీకే నీ కాళ్ళు మామ ఒక నాట వద్దంటే కళ్యాణం పోయిన మూడతానా కన్నెం లాగలిగితే కన్న వాళ్ళ ఇంటికి వస్తున్నా గురువే బల్లికొండ పుత్రులాగా పుడితే పుట్టింటికి మళ్ళీ వస్తా గురువే బల్లికొండ నన్ను కళ్యాణం సాగదోడు గురువే బల్లికొండ అల్లి గురు బల్లికొండ మనిషి లోపల ఏమనుకున్నా రాజా పెద్దరాజు ఎన్ని మనమలు చెప్పిన రాజా పెద్దరాజు వింటలేడు అమ్మన్న పోతాడంట వద్దన్న పోతాడంట కళ్యాణం పోయిన కాలు మూడతానా కన్నెల్లా కుడితే మరి కన్నింటికి వస్తాడంట కుడితే మరి పుట్టింటికి వస్తాం కానీ చెప్పి రాజా పెద్దరాజు అన్నమాట హరి 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 చూస్తా రాజా పిల్లరాజు దగ్గర ఇంటి ఒక పదార్థం కమ్మినది బయట ఒక పదార్థం మరి ఎత్తుగా ఉన్నా 70 లక్షల దేవదుర్గాలు 60 లక్షల హనుమంత మూరలు 30 లక్షల మంది పొరియావులు 12 లక్షల దశవాశంకరు 40 లక్షల శంకాలు అక్కడ అటువంటి తెల్లరాయి నల్లరాయి పుల్లరాయి అని చెప్పి ఎటు లోపల ఉష్క ఎంకం ఉన్నది ఆవుల మందకు ఒక నాట మరి ఎంకం దొరుకుతలేదు ఎంకం దొరకలేక దొనకొండ పట్నాన అక్కడ పసులకు పచ్చని మేత దొరకలేక రాజము ఉత్తరం రాజము దక్షిణ రాజము మరి పరమగడ్డ రాజము దేశము 5 రాజ్యాల మీద మరి అక్కడ అన్నదమ్ములు ఆవుల మందను కొట్టుకున్నారమ్మా రామ కూడా దేశం మీదకి ఆవుల మందకి రాజా పోల్ రాజు వెళ్ళిపోయిందమ్మా రాజా పోల్ రాజు అక్కడ బల్లిగురు బల్లికొండ ఏమంటారు రాక రాకున్నానమ్మా చేసిండు దసరాలు చేసిండు ఉత్తరాలు చేసిండు ఉత్తరాలు చేసి మామలాల పో మామలాల నీ అన్న పెద్దరాజు కాంపు కూరాంకై కళ్యాణం వెళ్ళిపోతున్నాడు ఎల్లుండి పొద్దుగల్లా మీరు పాల పళ్ళు పౌడుల్లా పౌడమ్మ చింతల కింద మీరు ఆవులమంతా దిగుమతులు కావారే మామలారా రైలాకలు రాసిండు చిలుక మెడ లోపల రైలాకలు కట్టిండు చిలుక రామన్న అక్కడ రైలాకలు వేసుకుంటా అక్కడ కూడా దేశ మావుల మన్నది పోయిందమ్మా చిలక రామ చిలకన్న వయ్యండు ఉత్తరం దేశాన్ని వేసింది దక్షిణం వేసింది తూర్పుకి వేసింది పరమడికి వేసింది మాతరాజు ఎర్రొక్క రాజు నల్లొక్క రాజు పోలు రాజు ఏమరా ఎన్నడంత లేని గురువు బల్లికొండ ఆవుల మందలు పిలిపియబట్ట మామలాల మామలాల ఓ మామలాల ఎల్లుండి తెల్లవారటల్ల కల్లా పాల పుల్ల సవుల్లా పగడమ్మ చింతల కింద నీ ఆవుల మందలన్నీ దిగి మదిలి కావాలే ఓ మామలాలంటే ఇక ఏమి చేస్తామని చెప్పి గులరాజులు ఆవుల మందలు కొట్టుకొని ఎల్లుండి తెల్లవారటల్ల కల్లా పాల పుల్ల సవుల్లా పగడమ్మ చింతల కాడ ఆవుల మందలన్నీ దిగి మైపై గురువు పల్లికొండ ఎందుకంటే పిలిపించుండు ఆవుల మందల ఎన్నడందు పిలిపి అంది ఈ అల్లడి దినమందు ఎందుకంటే పిలిపించే మేము గురువు దగ్గర పోతామని చెప్పి ఆవుల కాడనేమో బోయిల నుంచుండ్రు సింహాతి రాజునైనా రామ రామ సింహాతి రాజునైనా రామ రామ నేను రాజునైనా రామ రామ రాజపోలు రాజు గులా రామ రామ వాళ్ళు ఎక్కడ వస్తాయి ఉన్నారిగా రామ రామ కొండ పట్టములా రామ రామ దగ్గర వచ్చిన రామ రామ రామన పల్లి కొండ రామ రామ
ఏమి సంగతున్నావయ్యో రామ రామ మల్లి కొండ మల్లి కొండ గురువరేమో మల్లి కొండ గురువరేమో మామరావు మాది రాజా మామనేమో రాజా మామనేమో రాజా మామనేమో మామరావు మాది రాజా మామనేమో రాజు మామ పోల్ రాజు మామ మీ అన్న పెద్ద రాజు ఎన్న రందులు ఏంది ఓ మామల అందుకోరానికై కలిసి కళ్యాణం వెళ్ళిపోతున్నా నేను ఎన్న మనమలు చెప్పినా మీ ఎన్న ఇంటలేన్న వయ్య అడగుండి మామల వద్దని చెప్పండి దైవమా ఈ విధముతోని అక్కడ గురువు బల్లికొండ చెప్పిన ఎలునొక్క రాజు నలునొక్క రాజు పోల్ రాజు సింహాతి రాజు ఓ అన్న పెద్ద రాజా పెద్ద రాజా అన్న పెద్ద రాజా పెద్ద రాజా ఓ అన్న పెద్ద రాజా పెద్ద రాజా ఓ అన్న పెద్ద రాజా పెద్ద రాజా ఏమి ఏదో అన్ననేను అన్ననేను ఏమి ఏదో అన్ననేను అన్ననేను ఎల్లాడి రోజు రాలే అన్ననేను ఎల్లాడి రోజు రాలే కదిలి కళ్యాణం వల్ల అన్నయ్య కదిలి కళ్యాణం వల్ల అన్నయ్య ఓదనంట వల్ల అన్నయ్య ఓదనంట వల్ల పెద్దరాజా ఓదనంట వల్ల పెద్దరాజా ఓదనంట వల్ల పెద్దరాజా చెబుతున్న దొరకల్ల రిచ్చిరేనా అన్నయ్య దొరకంద రిచ్చిరేనా ఇక్కడ వెళ్ళిపోతావా ఇక్కడ వెళ్ళిపోతావా పెద్దరాజా ఇక్కడ వెళ్ళిపోతావా పెద్దరాజా బలిగా పెడితే అన్నయ్య బలిగా పెడితే అన్నదేవా అన్నదేవా
అన్ననేమో పెద్దరాజా కొడుకులల్లా పెద్దరాజా కొడుకునిస్తనల్లా పెద్దరాజా కొడుకునిస్తనల్లా పెద్దరాజా సావరించుకోయే అన్నయ్య అన్ననేమో అన్ననేమో తమ్ముడా 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 తమ్ముడ పోలు రాజా 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 అన్న శ్రీమద్ రాజా ఏమి చేతు తమ్ముడా ఆడివిల్ల మాట మాట పట్టుకొని కళ్యాణము నేను పోతాలేను కళ్యాణో మీద ఒట్టు నేను తిన్నరా కాబట్టో నాకయ్యా అయ్యి వచ్చే తమ్ముడు ఏమి చేతు తమ్ముడా తమ్ముడ పోలు రాజా నీకు ఇద్దరు కొడుకులు కొత్త కొడుకునిస్తావా కొడుకుని తీసుకొని వారిస్తా పెంచి పెద్ద పెద్దలయ్యేనంట రాజనే కాశీరు కసరి మీద తమ్ముడా నేనల్లా కూర్చొని కొడుకు పక్క పాని అని చెప్తా తమ్ముడా కొడుకు పాని నాకు కోపమొచ్చునా కొడుకు కోపమొచ్చునా శివాని తమ్ముడా సంపదెప్ప కొడితే నాకు వేసి వచ్చి తమ్ముడా కన్నవారి సంకల కొడుకల్లా కూర్చుంటే అదేమే పేదీర్ఘమా ఇదేమే సిన్నర్గమా ఈ కొడుకు వద్దురా ఎవరి కొడుకు వద్దురా ఏమి చేతు తమ్ముడా కన్నదీనే కడుపురా కడుపుగా కాపాయే పెంచిన ఈ చేతులుగా కాపాయే ఏమి చేతు తమ్ముడే అక్క పిల్ల తమ్ముడా ఆకలికి రాదురా చెల్లెలి పిల్ల తమ్ముడా చేతికల్లా రాదే రాదు పరాయి పిల్లకు తమ్ముడా గాజులు పెట్టి తీసుకురా రమను కూడా తక్కువరా ఐక మల్లా సేటే ఏమి చేతు తమ్ముడా కాకి పిల్ల తమ్ముడా కాకి కల్లా ముద్దురా ఇట్టకల్లా ముద్దురా మనిషి పిల్ల తమ్ముడా మనిషి కల్లా ముద్దురే ఎవరి పిల్ల వాళ్ళకు వారి కల్లా ముద్దురా ఈ కొడుకు వద్దురా ఎవరి కొడుకు వద్దురా వంతులోన ఉన్నది వైకుంఠం పోయినా అప్పవాడు తమ్ముడా హరి
వినవు తమ్ముడా పోలు రాజా అన్నయ్యా అడవిల్ల మాటలు పట్టుకొని వదిన మాటలు పట్టుకొని కళ్యాణం పోతాను అంటున్నావు అన్నయ్యా పోలు రాజా తమ్ముడా నేను వదిన మాటలు పట్టుకొని కళ్యాణం పోతలేను తమ్ముడా పోలు రాజా నేను గొల్లా మీద ఒట్టు తిన్న తమ్ముడా పోలు రాజా నా ఒట్టు నాకు అయ్యొచ్చే తమ్ముడా పోలు రాజా నేను కళ్యాణం పోతా తమ్ముడా పోలు రాజా అన్నయ్యా నాకిద్దరు కొడుకులు పుట్టిండ్రు ఒక కొడుకుని తీసుకో సాదుకో సవరించుకొని పెంచుకొని పెద్ద చేసుకొని తునకొండ పట్నం లోపల ఉండు అంటావు తమ్ముడా పోలు రారా వినవు తమ్ముడా పోలు రాజా తమ్ముడారా నీ కొడుకుని తీసుకొని సాదుకొని సవరించుకొని పెంచుకొని పెద్ద చేసుకుంటా పెద్దగైనాక రాజకసిరి మీద సభ లోపల కూర్చొని కొడుకుకొక్క పని చెప్తా తమ్ముడా పోలు రాజా కొడుకు పని చెప్తే కొడుకు పని ఈనడు తమ్ముడా పోలు రాజా మొచ్చు నాకే మొచ్చు చూడానికి మన చెంప దెబ్బ కొడతా తమ్ముడా పోలు రాజా నా సంకలకి వెళ్ళి వేసొచ్చు కన్నవారి సంకల కూర్చుంటే నీదేం చిన్నరికం నాదేం పెద్దరికం తమ్ముడా పోలు రాజా కడుపు కాకపాయ పెంచిన చేతులు కాకపాయ తమ్ముడా పోలు రాజా పిల్ల పిట్ట ముద్దు తమ్ముడా పోలు రాజా కాకి పిల్ల కాకి ముద్దు తమ్ముడా పోలు రాజా మనిషి పిల్ల మనిషికి ముద్దు తమ్ముడా పోలు రాజా ఎవరి పిల్ల వాళ్ళకు ముద్దు తమ్ముడా పోలు రాజా ఒకరి పిండం ఒకరి గండం అవుతుంది తమ్ముడా పోలు రాజా అక్క పిల్ల ఆకలికి రాదు తమ్ముడా పోలు రాజా చెల్లి పిల్ల చేతికి రాదు తమ్ముడా పోలు రాజా రాయి పిల్లని తెచ్చుకొని పైకి పెట్టిపిస్తే భ్రమణ సేడు పైకి సేడు తమ్ముడా పోలు రాజా చెప్పు తినర్రా తమ్ముడా పోలు రాజా కడుపు తెరిచి కనాల కాళ్ళ మీద పడ్డ మురికితో సంబంధం ఎవరు రారా తమ్ముడా పోలు రాజా తన వంతులోన లేనిది అంత యాష్ట తమ్ముడా పోలు రాజా కళ్యాణం సాగదోలుండి తమ్ములారా తమ్ములారా కళ్యాణం పోతా తమ్ములారా తమ్ములారా గొల్లరాజులు ఒకరు కోరు పట్టుకొని కలకల కలకల కన్నీరు పడుతున్నారు గురు పల్లికొండ ఏమనుకున్నాడు ఏం రావి యాదవ గొల్లరాజులు ఒకరు కోరు పట్టుకొని కలకల కలకల కన్నీరు పట్టు దైవమా చాయ్ పెడతా